జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అయోధ్యలో రాముని మందిరం నిర్మించిన తర్వాత కూడా కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఓ రకంగా ఏదైతే అయోధ్యలో రామ మందిరం నిర్మించిన రోజున అటు ప్రత్యేకించి సీతారాముల కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడంతా కూడా మండపాన్ని కూడా అటు తీర్చిదిద్దిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ అర్చక సంఘం అధ్యక్షులు విజయ్ భట్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈరోజు కార్యక్రమాలు ఏం జరుగుతున్నారు, ఏంటి? కడప నగర అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా జరగడం నిర్ణయించడం గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా శాస్త్రీయంగా లోక కళ్యాణార్థమై లోక క్షేమార్థమై సీతారామ కళ్యాణోత్సవం అయోధ్య ఐక్యవేదిక ద్వారా శోభాయాత్ర ఘనంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ సనాతన ధర్మంలో శాస్త్రంలో ఏం చెప్పి రామ పట్టాభిషేకం ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈ రోజు జరగబోతుంది. ఈ విశేషమైనటువంటి కైంకర్యం మన కడప నగర జన్మ పరమ జన్మ ప్రజలు పూర్వ జన్మ సుకృతం చేసుకున్నారని భావించవచ్చు. ఈ యొక్క కడప జిల్లా అర్చక సమైక్య అయినటువంటి మా సభ్యులు మేమందరూ కళ్యాణోత్సవం దగ్గర నుండి మేము జరిపిస్తున్నాం. ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, సాయంత్రం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఉదయం ఎదుర్కోల మహోత్సవం జరిగింది స్వామివారికి. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమై శోభాయాత్ర ప్రారంభమై శోభాయాత్ర తర్వాత స్వామివారి యొక్క కార్యక్రమ భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమంతో వైవిధ్యంగా జరగబోతోంది. సో మొత్తం మీద ఏదైతే శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా సాగుతున్న పరిస్థితి మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ ప్రత్యేకించి వివిధ రకాల పుష్పాలతో కూడా స్వామివారిని అలంకరించారు. ఆ అలంకరణ చూస్తే మాత్రం మంత్రం ముగ్ధులు కాక తప్పదు. ఏదైతే భక్తి పారవశ్యం పెంపొందించారు కూడా ఇక్కడంతా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సీతారాముల కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా అర్చక సంఘం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ హోమాలు, అదే విధంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి సీతారాముల కళ్యాణానంతరం కూడా ఇక్కడ రకంగా హోమాలు కూడా నిర్వహించే పరిస్థితి. మరోవైపు అటు భక్తులను ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఏదైతే అయోధ్యలో సీతారాముల ఆలయాన్ని నిర్మించిన రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా విజువల్స్ లో కూడా సీతారాములు అత్యంత అపరూపంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సీతారాములు విలువైనటువంటి పరిస్థితి అంటే చూస్తే అంతా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కళాకారులు కూడా కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున జరిగింది. మరోవైపు ఏదైతే ఈ రామాలయ సంబంధించి శోభాయాత్ర కళ్యాణాన్ని కూడా మన పిల్లలతో భక్తి పారవశ్యంతో స్వామివారిని వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున మహిళా ఇస్తున్న పరిస్థితి. మరోవైపు జై శ్రీరాముడు కూడా నాలుగుతో మానవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ రోజంతా కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఎదుర్కొల్ల కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కళ్యాణం కూడా స్వామివారి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర కడప నగరంలోని అన్ని వీధుల గుండా కూడా చేరుకుని ఆ తర్వాత కోదండరామాలయంలో ఉన్నటువంటి ఆలయానికి చేరుకుంటుంది. అయితే ఒక రకంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాముని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా అపరూపంగా అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మనం చూస్తున్నాం. ప్రధానంగా విజువల్స్ లో గమనించవచ్చు. ఏదైతే వేద పండితులు అంతా కూడా వేద పండితులు మంత్రోచ్చరణలను వివిధ రకాల పుష్పాలు, అదేవిధంగా మండపాన్ని కూడా ఒక రకంగా అపరూపంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదైతే అయోధ్యలో రామ మందిరం రోజున ఏదైతే రామ మందిరాన్ని నిర్మించారో ఆ రోజే ఇక్కడ శ్రీరాముల వారికి పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీగా కొనసాగిస్తున్నాం. ఈ ఆనవాయితీని కొనసాగించడంలో భాగంగానే ఇప్పటికే ఏదైతే అటు కమిటీ కూడా ఏర్పాటు కావడం జరిగింది. కమిటీలో కూడా సభ్యులు కూడా అందరూ కూడా పరసేవకులు ఏదైతే సేవకులుగానే పనిచేస్తారు. కేవలం ఎవరు కూడా ఇందులో పెద్ద చిన్న అనే తారతమ్య భేదాలు లేకుండా కూడా మనం విజువల్స్ గా గమనించవచ్చు. వీరంతా కూడా ఏదైతే కళ్యాణం వీక్షిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక రకంగా కరసేవ అంటే శ్రీరాముని సేవా సమితి ఈ సంబంధించిన సభ్యులు వాళ్ళంతా కూడా కింద కూర్చొని వీక్షిస్తున్నారంటే ఒక రకంగా అంటే ఎంత క్రమశిక్షణతో శ్రీరాముని కళ్యాణం, అదేవిధంగా శ్రీరాముని శోభాయాత్ర
సాగబోతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్మించిన రోజున వేలాది మందితో ఒక రకంగా కడప నగరంలో శోభాయమానంగా రామునికి ఏదైతే పట్టాభిషేకం జరుగుతుందో అదే విధంగా అపరూపంగా జరగబోతున్నటువంటి ఈ ఘట్టానికి వీక్షకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా అటు లక్షలాది సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరితో కిషోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.